పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ వంట గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్కు పెద్ద ఊరట లభించింది. భీకర దాడులతో అట్టుడుగుతున్న హర్ముజ్ జలసంధి గుండా భారత జెండాతో ఉన్న మరో 2 ఎల్పీజీ కార్గో నౌకలు సురక్షితంగా బయటపడ్డాయి. దేశంలో ఒక రోజుకు సరిపడా వంట గ్యాస్ ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి భారత్కు చేరుకోనున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న మిగిలిన భారత నౌకల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని చేరుకున్నాయన్న వివరాలను ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలతో హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి చమురు, గ్యాస్ ఎగుమతులు జరిగే ప్రధాన మార్గం ఇదే కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఇరాన్ తన మిత్ర దేశాలతో పాటు అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపని దేశాల నౌకలకు హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 94,000 టన్నుల ఎల్పీజీ కార్గోతో వస్తున్న BWTYR, BWELM అనే 2 భారతీయ నౌకలు తాజాగా జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇందులో BWTYR మార్చి 31 నాటికి ముంబైకి, BWELM ఏప్రిల్ 1న మంగళూరుకు చేరుకోనున్నాయి. దేశంలో వంట గ్యాస్ కొరతను ఎదుర్కోవడానికి ఈ నౌకల రాక ఎంతో సహాయపడనుంది. ఈ 2 నౌకల కంటే ముందే 4 భారత ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా మన దేశానికి చేరుకున్నాయి. 92,000 టన్నులకు పైగా వంట గ్యాస్ తో వచ్చిన పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు ఇప్పటికే భారత పోర్టులను చేరుకున్నాయి. అంతకుముందు మార్చి 3వ వారంలో MT శివాలిక్, MT నందాదేవి, అలాగే యుఏఈ నుంచి ముడి చమురుతో వచ్చిన జగ్ లాడ్కి నౌకలు ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్దం మొదలయ్యే నాటికి హర్ముజ్ జలసంధిలో 28 భారతీయ నౌకలు ఉండగా వాటిలో కొన్ని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇంకా పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 485 మంది భారతీయ నావికులతో కూడిన 18 నౌకలు ఉన్నట్లు సమాచారం. జగ్ విక్రమ్, గ్రీన్ ఆశా, గ్రీన్ సాన్వి వంటి ఎల్పీజీ నౌకలు ఇంకా అక్కడే ఉన్నాయి. భారత్ తన వార్షిక ఎల్పీజీ డిమాండ్లో 60% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందులో 90% కేవలం పశ్చిమాసియా నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ లో చిక్కుకున్న నావికుల భద్రత కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోంది. సత్వర చర్యల ద్వారా ఇప్పటి వరకు 942 మంది భారతీయ నావికులను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. హర్ముజ్ జలసంధిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారతీయ నౌకలు సురక్షితంగా బయటపడుతుండటం భారత్, ఇరాన్ మధ్య భాగస్వామ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.